జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అనేక రకాల అవేర్నెస్ క్యాంప్స్ ని జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తుంది. మాయలు మంత్రాలాగా జనాల్ని మోసం చేసే విధంగా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఒబిడియంట్ కోకోనట్. మనం చెప్పినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు. కిందికి రా, ఇంకొంచెం రా, పూర్తిగా వచ్చాయి. అమ్మ వచ్చేసింది. మామూలు ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్ చెప్పకపోతే అందం, ఇది చెబితేనే అందం. ఆ మ్యాజిక్లన్నీ చెబితే దాంట్లో థ్రిల్ ఉండదు, దీనికి చెప్పకపోతే థ్రిల్ ఉండదు. సో వ్యూవర్స్, మరి మనతో పాటు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా గారు కూడా ఉన్నారు. మనం ప్రీవియస్ కూడా చాలా వీడియోలు చేశాము, మరి సైంటిఫిక్ పరంగా కూడా. మరి ఒక్కసారి నమస్తే సార్. నమస్తే అండి సార్, మరి జన విజ్ఞాన వేదిక ఇలాంటి కార్యక్రమాలు అసలు ఎలా చేస్తారు, ఎందుకు ఒక్కసారి మాకు వ్యూవర్స్ కి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. జన విజ్ఞాన వేదిక మీకు అందరికీ బాగా తెలిసినటువంటి సంస్థ. మన 2 తెలుగు రాష్ట్రాల్లో సైన్స్ ప్రచారం కోసం దాదాపు 3 దశాబ్దాల పైగా అనేక రకాల అవేర్నెస్ క్యాంప్స్ని జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తుంది. జన విజ్ఞాన వేదిక చేసే అన్ని కార్యక్రమాల మెయిన్ ఆబ్జెక్టివ్ మోటో మొత్తం సమాజాన్ని, ప్రధానంగా విద్యార్థుల్ని అవేర్నెస్ని పెంచడం. అవేర్నెస్ దేని గురించి పెంచడం? తన గురించి, తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి, సమాజం గురించి ఒక మౌలికమైనటువంటి అండర్స్టాండింగ్ని పెంచడం కోసం జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు చేస్తుంటుంది. ఈ అవేర్నెస్ అనేది లోపించిన కారణాన్ని ప్రజలు అనేక రకాలైనటువంటి రాంగ్ కంక్లూజన్స్కి వెళ్ళి మిస్లీడ్ అవుతున్నారు. ఎవరైతే మిస్లీడ్ అవుతున్నారో అటువంటి ప్రజలని సరైన ట్రాక్లో తీసుకురావడం కోసం, అది కూడా ఏదైతే ప్రూవ్ అయినటువంటి సైన్స్ ఉందో ఆ ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ని ఆధారంగా చేసుకొని ప్రజల యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ని పెంచడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ రకంగా చేసే క్రమంలో ఇదంతా కూడా విద్యార్థులకి వాళ్ళ స్కూల్ లైఫ్లోనే రావాలి అవేర్నెస్. కానీ అన్ఫార్చునేట్గా మన స్కూల్స్లో పాఠం అనేది మనకు తెలుసు, కేవలం మార్కుల చుట్టూ, ర్యాంకుల చుట్టూ తిరుగుతూ బట్టి పట్టడం అనేది ఈరోజు జరుగుతుంది. అది వాస్తవం. దీన్ని మొత్తంగా ఇప్పుడు మార్చడం అనేది జేబీవి చేయలేకపోయినా కనీసం వాళ్ళకి విత్ ఇన్ ది 4 వాల్స్ క్లాస్ రూమ్లో వచ్చే సైన్స్ కాన్సెప్ట్స్ని సరదాగా వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, కష్టపడి కాకుండా ఇష్టపడి నేర్చుకోవటం ఎలాగా, అంటే జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటాం కదా, అటువంటి జాయ్ ఆఫ్ లెర్నింగ్ పద్ధతిలో వాళ్ళ సైన్స్ని, మ్యాథ్స్ని, లాంగ్వేజెస్ని చెప్పటం అన్న దాంట్లో జన విజ్ఞాన వేదిక ఎక్స్పర్టైజ్ ఉంది. అందులో భాగంగా ప్రధానంగా సైన్స్ని, ఈ సైన్స్ స్కూల్ లెవెల్లో బాగా విద్యార్థులకు వంటబడితేనే వాళ్ళకి ప్రకృతి పట్ల, ప్రకృతి ధర్మాల పట్ల ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే దానికి భిన్నంగా సమాజంలో ఎవరైనా మేము మా వ్యక్తిగతమైనటువంటి టాలెంట్తో, మాకున్నటువంటి మహత్తుతో, మాకున్నటువంటి మహిమలతో వెళ్ళి చేస్తున్నామని చెప్పినా కూడా వాళ్ళు నమ్మకుండా తిరిగి క్వశ్చన్ చేయగలుగుతారు. వాళ్ళు కరెక్ట్ పందాలు ఉంచుకోగలుగుతారు. కాబట్టి సైన్స్ ఏదైతే స్కూల్ లెవెల్లో ఉందో దాన్ని ఒకటి వాళ్ళకి ఇష్టపూర్వకంగా నేర్చుకునేలా చేయటమే కాకుండా ప్రకృతి పట్ల ఒక సరైనటువంటి అవగాహన కల్పించడం కోసం సైన్స్ని జాయ్ఫుల్ పద్ధతిలో నేర్పిస్తుంటాం. దాంట్లో భాగంగా మ్యాజిక్ను కూడా ఇది ఒక నేపథ్యంగా తీసుకొని చెబుతుంటాం. అందుకని మేము సైన్స్ మ్యాజిక్ అనేది మేము చేస్తుంటాం. మ్యాజిక్ అనేది జనరల్గా బయట ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంటారు, అది తప్పేం కాదు. కానీ జన విజ్ఞాన వేదిక కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఈ మ్యాజిక్ ద్వారా సైన్స్ కాన్సెప్ట్స్ని చెప్పడం ఎట్లాగా అని చేస్తూ దానికి డీమిస్టిఫికేషన్ ఆఫ్ మిరకిల్స్ అంటాం. ఏదైతే ఇందాక చెప్పినట్టుగా ఈ మిరకిల్స్ అనేది సొసైటీలో చాలామంది ఫేక్ పీపుల్ చేస్తుంటారో దాన్ని మనం కౌంటర్ చేయడం కోసం, సరైనటువంటి అండర్స్టాండింగ్ పెంచడం కోసం, సైన్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయని చెప్పడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం. అటువంటి విషయాల్లో మా దగ్గర ఎక్స్పర్ట్స్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళలో 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్నటువంటి పర్సన్ ఇక్కడ మీతో ఉన్నటువంటి చంద్రయ్య గారు. ఈయన అంకెల్ మామయ్యగా బాగా చిరపరిచితులు. ఈయన ఇప్పటికే కొన్ని వందల వేల కార్యక్రమాలని మన 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చున్నారు. అటు సైన్స్ గురించి కానీ, మ్యాథమెటిక్స్ గురించి కానీ అనేక విషయాల పట్ల ఒకటి పిల్లలకు ఆసక్తికరంగా చెప్పడం, 2 దాన్ని అనుకున్నటువంటి ప్రకృతి సంబంధించినటువంటి ధర్మాలని పిల్లలకు అర్థం చేయటం ద్వారా వాళ్ళు మూఢనమ్మకాల బారిన పడకుండా సరైనటువంటి విజ్ఞానవంతమైన పౌరులకు ఎదగడం కోసం జన విజ్ఞాన వేదిక చంద్రయ్య గారు లాంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతుంది. మనతో పాటు ఉన్నారు
సైన్స్ మ్యూజిషియన్ చంద్రయ్య గారు. మేము చేసే ప్రతి వీడియోస్ కూడా కేవలం అవేర్నెస్ కోసమేనండి. ఇలాంటి మ్యాజిక్స్, ఇలాంటి ట్రిక్స్, మాయలు, మంత్రాలు చేసేటప్పుడు చాలా ఉత్సాహంగా మనల్ని మనమే మైమర్చిపోయి చూస్తూ ఉంటాం. కానీ అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది, ఏం ట్రిక్ వాడుతున్నారు, సైన్స్ ఏముంది అనేది ఖచ్చితంగా ప్రశ్నించడం నేర్చుకోండి. మరి ఈ రోజు మనకి చంద్రయ్య గారు ఏం డెమో చూపిస్తున్నారు, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నమస్తే చంద్రయ్య గారు. నమస్కారం అండి. మరి ఈ రోజు మాకు ఏం డెమో చూపిస్తున్నారు? ఈరోజు ఒబిడియంట్ కోకోనట్. ఒబీడియంట్ కోకోనట్. ఎస్, చెప్పినట్టు వినేటటువంటి కొబ్బరికాయ. మనం చెప్పినట్టు వింటుంది. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు. మిత్రులారా, నేను చేసేటటువంటి అన్నీ కూడా ఎక్కడో ఒక చోట వీధి గారడి పేరుతో చేసేవాళ్లే. వాళ్ళ మీద నాకు ఏ విధమైనటువంటి పగ లేదు, వాళ్ళ మీద నాకు ఏ విధమైనటువంటి ప్రతీకారం లేదు. కానీ వాళ్ళు తాయుజ్ మహిమ అని చెప్తున్నారు. దట్ ఈస్ రాంగ్. బీయింగ్ ఏ మ్యాజిక్ లెక్చరర్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మ్యాజిక్ లెక్చరర్గా పనిచేశాను కొంతకాలం, 10 ఏళ్ల పాటు. మామూలు ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్ చెప్పకపోతే అందం, ఇది చెబితేనే అందం. ఆ మ్యాజిక్లన్నీ చెబితే దాంట్లో థ్రిల్ ఉండదు, దీనికి చెప్పకపోతే థ్రిల్ ఉండదు. ఎందుకంటే ఈ మ్యాజిక్ ఐటమ్స్ని మహిమాని పేరుతో మోసం చేయడం తప్పు. కళని కళగానే ఉంచాలి, దయచేసి మోసానికి గురి కాకూడదనేది నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, ఇప్పుడు గాలిడి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కొబ్బరికాయ పట్టుకుంటారు, అది పైనే ఉంటుంది. కిందికి రా, ఇంకొంచెం రా, పూర్తిగా వచ్చాయి, అమ్మ వచ్చేసింది, మధ్యకు వచ్చి ఆగిపో అనగానే అలా వచ్చి ఆగేస్తుంది. కిందకి కొంచెం, పూర్తిగా. ఇది సాధ్యమేనా? ఒక ప్రాణం లేని వస్తువు మన మాట విని అది నడవడం ప్రారంభించగలదా, అంటే కదలగలదా? ఒక జడ పదార్థాన్ని నీ మాటతో కదిలించగలిగితే మనం వేయాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పైనుంచి కిందికి వచ్చింది కదా, కింద నుండి పైకి బొమ్మను, ఇలాంటి ప్రశ్నలు కాదు. ప్రశ్న వేస్తే అవతలవాడి ఫీజులు ఎగిరిపోవాలి. ఇది మీ అంతర్జాలం పాలన చేత తావీజ్ మహిమ చోత అనుకున్నారు కదా, తావీజ్ మహిమతో ఇది పైనుండి కిందికి రావడమే నిజమైతే సైకిల్ మీద కూర్చొని తొక్కకుండా నడు అంటే నడవాలి. లేదు, ఒక బండి కొనుక్కొని అప్పసొప్ప చేసి పెట్రోల్తో పని లేదు కదా, పెట్రోల్ లేకుండా కూర్చొని నడు అంటే నడవాలి కదా. ఇది సాధ్యమైనప్పుడు అది కూడా సాధ్యమే. అంటే ఇది మాటతో వచ్చింది కాదు, మాటతో ఇది నడిచింది కాదు. దీని వెనకాల ఒక అద్భుతమైనటువంటి సైన్స్ ఉంది. దారానికి కొబ్బరికాయకి ఏ సంబంధం లేకపోతే అది ఆగదు. ఈ దారానికి కొబ్బరికాయకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, మిత్రులారా దయచేసి చూడండి, దీని లోపల ఒక రింగ్ ఉంటుంది. ఈ దారం ఏదైతే ఉందో కింద నుండి పైకి స్ట్రైట్ గా వెళ్లకుండా త్రూ ద రింగ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, త్రూ ద రింగ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. ఎప్పుడైతే మనం టైట్ చేస్తామో డ్యూ టు ఫ్రిక్షన్, ఈ ఫ్రిక్షన్ వల్ల అది ఆగింది. ఎప్పుడైతే లూజ్ చేస్తామో అది కిందకి జారింది, డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్. సైన్స్ టీచర్లందరూ కూడా మార్కుల కోసమో, లేదు పరీక్షలో రాయడం కోసమో కాకుండా, లేదు ఉద్యోగం కోసం జ్ఞానం కాదు, ఇక్కడ జీవనం కోసం జ్ఞానం. మిత్రులారా దయచేసి ఘర్షణ అనేటటువంటి పాఠంలో ఈ ప్రయోగాన్ని చేసి ఉన్నట్టయితే, ఘర్షణ అనే పాఠంలో ఈ ప్రయోగం చేసి ఘర్షణ అనే పాఠం చెప్పినట్టయితే, ఆ ఘర్షణ అనేటటువంటి పాఠం, ఆ పదం, ఆ టెర్మినాలజీ మర్చిపోలేరు. ఫ్రిక్షన్ అంటే ఏంటి, సో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అద్భుతమైనటువంటి ఒక ప్రాక్టికల్ ద్వారా చక్కగా పిల్లలకి ఆహ్లాదంగా నేర్పించేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ మ్యాజిక్ మీడియా. మిత్రులారా, లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై డూయింగ్ అని వింటూనే ఉన్నాం. కానీ నా మనవి ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ కాదు, లెర్నింగ్ బై ప్లేయింగ్ కావాలి. యాజ్ ఫర్ చైల్డ్ సైకాలజీ, వాడు ఏది నేర్చుకున్నా అందులో తను ఆనందం పొందగలగాలి. మనిషి నేర్చుకోవడం అంటూ జరిగితే రెండే విషయాలు మిత్రులారా, రెండు. ఒకటి అవసరం, రెండోది ఆనందం. ఈ రెండింటి కోసం నేర్చుకుంటాడు ఏది నేర్చుకోవాలనుకున్నా. కానీ పిల్లల విషయానికి వచ్చినప్పుడు అది రివర్స్, ముందు ఆనందం, తర్వాత అవసరం. పబ్జీ వాడికి ఏమవసరం, ఆనందం ఉంది. ఫ్రీ ఫైర్ ఏమవసరం, ఆనందం ఉంది. కాబట్టి ముందు ఆనందానికి మనం ప్రియారిటీ ఇవ్వాలి, ఆనందంగా నేర్పించాలి, అప్పుడే తాను బాగా నేర్చుకుంటాడు. సో వ్యూవర్స్, మరి మీ ఇంట్లో కూడా ఒబీడియంట్ కోకోనట్ ఉందా, టెస్ట్ చేయండి ఒకసారి. మీరు కూడా చంద్రయ్య గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరొక ఇంట్రెస్టింగ్ డెమోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. నమస్తే.